కూటమి ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ ఇతర శాఖల్లోనూ జోక్యం చేసుకుంటూ ప్రతి కార్యక్రమంలోనూ తన పాత్ర ఉండేలా చూసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. దీంతో 2 ఏళ్లుగా షాడో సీఎంగా లోకేష్ చక్రం తిప్పుతున్నారన్న టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. తాజాగా అనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమం అసలు లోకేష్ విద్యాశాఖ మంత్రా, విద్యుత్ శాఖ మంత్రా అన్న చర్చకు దారితీసింది. మంత్రుల శాఖల్లోనూ లోకేష్ జోక్యం పెరుగుతోందన్న ప్రచారంతో సొంత పార్టీ మంత్రుల్లోనే అసహనం మొదలైంది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ సోషల్ మీడియాలోనూ టీడీపీ శ్రేణుల్లోనూ రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. చంద్రబాబు తన బాధ్యతలను లోకేష్ కు అప్పగిస్తారన్న ప్రచారం కూడా తరచూ తెరపైకి వస్తోంది. అయితే తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగానే లోకేష్ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కూడా లోకేష్ కు పెద్దపీట వేస్తున్నారన్నది టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అయితే ఆ ప్రాధాన్యత శృతి మించుతోందన్న చర్చ ఇప్పుడు పార్టీలోనే మొదలైంది. మంత్రులు చంద్రబాబుకు జవాబుదారులైనా లోకేష్ మాటను మాత్రం కాదనలేని పరిస్థితి ఉందని ప్రచారం జరుగుతోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులే కాదు, సీనియర్ మంత్రులు సైతం దీనికి అతీతం కాదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అనంతపురం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమం ఈ చర్చకు మరింత ఆజ్యాన్ని పోసింది. సుజ్లాన్ సంస్థ 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇక్కడి వరకు అంతా సాధారణమే. కానీ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కనిపించకపోవటమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ శాఖకు సంబంధించిన కార్యక్రమాల్లో ఆ శాఖ మంత్రి పాల్గొనడం సాధారణం. కానీ అనంతపురంలో జరిగిన ఆ కార్యక్రమానికి గొట్టిపాటి రవి హాజరు కాలేదు. అదే సమయంలో లోకేష్తో పాటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఆయన సొంత జిల్లా కావడంతో కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే విద్యుత్ శాఖ మంత్రి ఎందుకు రాలేదు అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. వ్యవహారం ఇంతటితో ఆగలేదు. కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లోనూ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ఫోటో కనిపించలేదన్న అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. సంబంధిత మంత్రి హాజరు కాకపోవటం, ఆయన ఫోటో కూడా లేకపోవటం, లోకేష్ స్వయంగా శంకుస్థాపన చేయడంతో లోకేష్ విద్యాశాఖ మంత్రా, విద్యుత్ శాఖ మంత్రా అన్న సెటైర్లు మొదలయ్యాయి. మరోవైపు లోకేష్ వ్యవహార శైలిపై మంత్రుల్లో అసంతృప్తి పెరుగుతోందన్న ప్రచారం కూడా జోరందుకుంది. బయటకు చెప్పుకోలేకపోతున్నా శాఖల నిర్వహణలో లోకేష్ జోక్యం పెరుగుతోందని కొందరు మంత్రులు అసహనంగా ఉన్నారన్న టాక్ నడుస్తోంది. కేవలం విద్యుత్ శాఖే కాదు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖల్లోనూ లోకేష్ వేలు పెడుతున్నారన్న ప్రచారం ఉంది. ఈ కారణంగానే పవన్ కూడా లోకేష్ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నారన్న చర్చ జనసేన వర్గాల్లో వినిపిస్తోంది. వరుసగా కేబినెట్ సమావేశాలకు పవన్ హాజరు కాకపోవటం, కీలక కార్యక్రమాలకు దూరంగా ఉండటం వెనుక కూడా ఇదే కారణం అన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు పరిశ్రమల శాఖ మంత్రి అయితే పరిశ్రమల కార్యక్రమాల్లో కనిపించడం లేదని, అన్ని శాఖల్లోనూ లోకేష్ జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మంత్రులంతా లోకేష్ చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయారన్న చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రేపు లోకేష్ ముఖ్యమంత్రి అయితే తమ పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన కొందరు మంత్రుల్లో మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. శాఖల మంత్రులవే అయినా నిర్ణయాల్లో మాత్రం లోకేష్ ముద్రే కనిపిస్తోందన్న ప్రచారం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొత్త రాజకీయ చర్చకు తెరతీస్తోంది.